హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీవీ జ్ఞానభూమిలో తెలంగాణలో బహుముఖ ప్రజ్ఞశాలి దేశ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన కీర్తిశేషులు శ్రీ పివి నరసింహారావు 104వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన సేవలు మరియు దక్షిణ భారత రాజకీయాల్లో పీవీ గారు చేసిన అమూల్యమైన పాత్రను స్మరించుకొని వారి ఆలోచనలకు పునరుద్ఘాటించారు. దాని ఫౌండేషన్ వేసింది పివి నరసింహారావు గారు. 1991లో ఎప్పుడైతే ఆర్థిక పరిస్థితులు భారతదేశంలో చాలా ఘోరంగా ఉండేనో, కేవలం 3 వీక్స్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉండేనో ఈ దేశంలో, ఆ రోజులలో పివి నరసింహారావు గారు లీడర్షిప్ తీసుకొని ఈ దేశాన్ని కష్టకాలం నుంచి బయటికి తీసుకువెళ్లాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. ఆర్థిక పరిస్థితిని వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకొచ్చి ఈ దేశాన్ని కాపాడడం జరిగింది. ఎకనామిక్ రిఫార్మ్స్ మన్మోహన్ సింగ్ గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఈ రిఫార్మ్స్ తీసుకురావడంలో పవర్టీ లెవెల్స్, బీదతనం ఈ దేశంలో ఉండనో ఇవన్నీ కూడా పైకి రావడం జరిగింది. అంత గొప్ప వ్యక్తి పివి నరసింహారావు గారు. మనం అందరం కూడా వారిని గుర్తు చేసుకోవాలి. కీర్తిశేషులు పివి నరసింహారావు గారి 104వ జయంతి సందర్భమున పివి నరసింహారావు గారు ఏదైతే దేశకు సేవలు చేసినారో అందరు కూడా గుర్తించుకుంటారు. ఈ రోజు భారతదేశము 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అయిందంటే దాని ఫౌండేషన్ వేసింది పివి నరసింహారావు గారు. 1991లో ఎప్పుడైతే ఆర్థిక పరిస్థితులు భారతదేశంలో చాలా ఘోరంగా ఉండేనో, కేవలం 3 వీక్స్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉండేనో ఈ దేశంలో, ఆ రోజులలో పివి నరసింహారావు గారు లీడర్షిప్ తీసుకొని ఈ దేశాన్ని కష్టకాలం నుంచి బయటికి తీసుకువెళ్లాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. ఆర్థిక పరిస్థితిని వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకొచ్చి ఈ దేశాన్ని కాపాడడం జరిగింది. ఎకనామిక్ రిఫార్మ్స్ మన్మోహన్ సింగ్ గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఈ రిఫార్మ్స్ తీసుకురావడంలో పవర్టీ లెవెల్స్, బీదతనం ఈ దేశంలో ఉండనో ఇవన్నీ కూడా పైకి రావడం